మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదమనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్ద వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును. అయినను ఆదాము సాటైన సహాయమును అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టింకంలో ఒక దానిని తీసి ఆ చోట మాంసముతో పూడ్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఒక పక్క ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెకు ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక